ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఫారంలో కొత్త ఫోటో సంతకం చేసి ఇస్తే ముసాయిదా జాబితాలో పేరు శాశ్వతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి పేరు మీద 2 ఓట్లు ఉండటం నేరమని, అది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట ఓటు హక్కును కొనసాగించాలి అంటున్న సీఈఓ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యేక ముఖాముఖి. రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇప్పుడు వినిపిస్తున్న మాట ఎస్ఐఆర్. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి పూర్తి రంగం సిద్ధమైంది. అయితే గతంలో బెంగాల్ కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు, అక్కడ జరిగిన చర్చ వల్ల రాష్ట్రంలో కూడా ఈ అంశంపైన సుదీర్ఘమైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఒకవైపు ఉత్కంఠ, ఒకవైపు ఆందోళన మధ్య ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అయితే ఎన్నికల కమిషన్ అధికారులు మాత్రం దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసినాం, ఎలాంటి గందరగోళం అవసరం లేదని ఇప్పటికే పదే స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, దీని లక్ష్యాలు ఏంటి, ప్రజలు ఓటు తొలగిపోకుండా ఉండాలంటే ప్రజల వైపు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, రాజకీయ పార్టీల బాధ్యత ఏంటి, ఇవన్నీ విషయాలను అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఈ ఉద్దేశం, ఎస్ఐఆర్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, దేశంలో గతంలో ఈ ఎస్ఐఆర్ ఎప్పుడైనా జరిగిందా, ప్రతిసారి జరుగుతున్నటువంటి ఈ ఓటర్ జాబితా సవరణకు ఈ ప్రత్యేక సవరణకు ఉన్న తేడా ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మన స్టేట్లో ప్రారంభం కావడానికి 24 నుంచి మొదలవుతుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్ఐఆర్ అనే ప్రక్రియని 10 సార్లు 10 విడతలుగా ఇది చేయడం జరిగింది. మన స్టేట్లో, మన రాష్ట్రంలో ఇంతకుముందు ఎస్ఐఆర్ అనేది 2002లో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. 24 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. మధ్యలో రివిజన్ అనేది ఎస్ఎస్ఆర్ అంటారు. దాంట్లో ప్రతి సంవత్సరం జరిగే రివిజన్ అది వేరు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. పూర్తిగా ఇది ఓటర్ జాబితా ఏది ఉందో దాన్ని ప్రక్షాళన చేయడం కోసమే ఇది తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఓటర్ జాబితాలో చనిపోయిన వారు, లేకపోతే మైగ్రేట్ అయిన వారు, షిఫ్ట్ అయిన వారు, లేకపోతే పేర్లలో తప్పులు ఉండడం, పేర్లు మార్చుకోవడం వల్ల పాత పేరు ఉండిపోవడం, ఇవన్నీ కొన్ని అలానే ఉండిపోవడం వల్ల ఈ మన ఎలక్టరల్ రోల్ అనేది కొంతవరకు దాన్ని క్లెన్స్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మన రాష్ట్రంలో అనౌన్స్ చేశారు, దాన్ని చేపట్టడం జరుగుతుంది. సార్ అంటే మీరు అన్నట్టు ప్రతి ఏడాది కూడా చేస్తున్నారు, అంటే ఓటర్ జాబితాను సవరిస్తున్నారు, అధికారులు ఇళ్లలోకి వెళ్తున్నారు, చనిపోయిన వారిని పేర్లు తీసేస్తున్నారు, కొత్త వారిని యాడ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా చేస్తున్న దాంట్లో అదనంగా ఏం చేస్తారు? ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పాతది పక్కన పెట్టి కొత్త దాన్ని తయారు చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం అనేది లేదు. అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ప్రతి ఒక్క ఓటర్కి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ఓటర్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రీ ఫిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటాం. దాంట్లో పైన ఓటర్ యొక్క పేరు, ఓటర్ యొక్క ఫోటో, ఓటర్ యొక్క అడ్రస్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబానికి, ఒక కుటుంబంలో ఇప్పుడు తీసుకుంటే 4 ఉంటే 4 ఎన్యూమరేషన్ ఫామ్స్, వాళ్ళు ఓటర్స్ అయితే 4 ఎన్యూమరేషన్ ఫామ్ వాళ్ళ ఇంటికి వస్తాయి. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో జరిగేది. స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఇలా ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి డీటెయిల్స్ తీసుకోవడం అనేది ఇది ఉండదు. దీంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ ఓటర్ లిస్ట్లో నమోదై ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న ఎన్యూమరేషన్ ఫామ్ని వాళ్ళు ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న ఓటర్ జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు సార్? ఎందుకంటే 2002 ఓటర్ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటున్నారు అంటున్నారు. లేదు, మన రాష్ట్రంలో 3,38,00,000 పైచిలకు ఓటర్స్ ఎంతమంది ఉన్నారో, ప్రజెంట్ ఓటర్స్ మనకి ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ఇంతకుముందు చెప్పినట్టు ప్రీ ఫిల్డ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి. అందులో వాళ్ళు ఫిల్ చేసిన వాళ్ళ ప్రీ ఫిల్ డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క బిఎల్లో వాళ్ళ పరిధిలో ఉన్న 1000 లేకపోతే 800 ఎంతమంది ఓటర్స్ ఉన్నారో అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇంటింటికి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.
దాంట్లో ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఎలా ఫిల్ చేయాలనేది కూడా బిఎల్లో వాళ్ళకి సహాయపడతారు. ఓకే, మీరు ఏంటంటే ఆల్రెడీ ప్రీ ఫిల్డ్ అంటున్నారు, అందులో వివరాలు ఉంటాయి, అంటే ఆ వివరాలు నిజమా లేదా అని ఓటర్ ధృవీకరించుకోవాలా? లేదు, ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే నేను ఓటర్గా ఆల్రెడీ నమోదై ఉన్నాను, ఎలక్టరల్ రోల్లో నా పేరు ఉంది కాబట్టి నా డీటెయిల్స్ ఏమున్నాయో ఎలక్టరల్ రోల్లో, పాత ఎలక్టరల్ రోల్లో నా డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సో, తర్వాత నా అడ్రస్ ఇది, తర్వాత నా యొక్క ఫోటో అన్నీ ఉన్నాయి పాత ఎలక్టరల్ రోల్లో, అవన్నీ ఇందులోకి తీసుకురావడం జరుగుతుంది. 2002 అనేది అది పాతది. 2002లో ఇంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అప్పుడు జరిగింది కాబట్టి అది పాత డీటెయిల్స్. ఇది కొత్తగా ఎన్యూమరేషన్ ఫామ్స్, కొత్త డీటెయిల్స్ ఏమున్నాయో అది ఫిల్ చేసి ఆ ఫిల్డ్ ఇన్ఫర్మేషన్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫామ్ను అందులో ఉన్నది వివరాలు సరైనవా లేదా చూసుకొని ఒక ఫోటో పెట్టి సంతకం పెడితే ఆ ఓటు భద్రంగా ఉన్నట్టేనా? ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ప్రతి ఒక్క ఓటర్కి ఇచ్చిన తర్వాత ఫోటో పేరు ఉంటుంది, మీ ఫోటో కూడా ఉంటుంది కాబట్టి కొత్త ఫోటో ఒకటి, లేటెస్ట్ ఫోటో దాన్ని మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా దాని కింద మీరు 2002లో మీ ఓటు ఆల్రెడీ ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ ఏవి అనేది ఒక కాలం ఇచ్చిన కాలంలో మీ డీటెయిల్స్ 2002వి మీకు తెలిసినట్టయితే, లేకపోతే మీకు బిఎల్లో సహాయపడతారు, ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. మీరు 2002లో ఓటర్ కాని పక్షంలో మీరు మీ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫిల్ చేసి మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడే సార్ చాలామంది అనుమానం, 2002లో ఓటు లేదు అంటే వాళ్ళకి 42 ఏళ్ళ పైబడి ఉండొచ్చు, కానీ జాబితాలో లేకపోతే ఉండలేదు. అదేవిధంగా తల్లిదండ్రుల పేరు కూడా అందుబాటులో ఉండకపోతే వారి ఓటు ఉండదా? లేదు, మీరు 2002లో మీ పేరు లేని పక్షంలో మీ తల్లిదండ్రులు వాళ్ళ పేరు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వాలి. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీ దగ్గర లేని పక్షంలో మీరు కేవలం మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఏమైనా ఆధారాలు సమర్పించాల్సి వస్తుంది. ఎందుకంటే పాత 2002లో మీ పేరు లేదు కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు ఇవ్వాలి. వాళ్ళ పేర్లు కూడా ఇవ్వలేని పక్షంలో మీరు ఆ 12 డాక్యుమెంట్స్ ఏమున్నాయో అందులో ఏదో ఒక డాక్యుమెంట్స్ మీరు పౌరుడు అని చెప్పుకోవడానికి, దేశ పౌరుడు అని చెప్పుకోవడానికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు అది ఇవ్వాల్సి వస్తుంది. అది మీకు ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుందంటే మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చేసిన తర్వాత డ్రాఫ్ట్ డిక్లరేషన్ అనేది మీ పేరు అందులో డ్రాఫ్ట్లోకి వస్తుంది. డ్రాఫ్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ మీ డీటెయిల్స్ 2002 డీటెయిల్స్ కానీ మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ప్రమాణ పత్రాలు ఏవైతే ఉన్నాయో 12లో ఏదో ఒకటి మీరు సమర్పించుకొని మీ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి మీ ఓటు ఖచ్చితంగా అక్కడే ఉండడం జరుగుతుంది. 2002లో పేరున్న లేదా వారి తల్లిదండ్రుల పేరున్న వారు మాత్రమే డ్రాఫ్ట్లో పేరు ఉంటుంది, వారి పేరు డ్రాఫ్ట్లో ఉంటుంది. ప్లస్ మా తల్లిదండ్రుల పేరు కానీ నా పేరు కానీ అందులో లేని పక్షంలో కూడా నేను ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాను, ఓకే, నా పేరు 2002లో లేదు, మా తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ తెలియవు, అయినా నేను డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు ఫిల్ చేసి సంతకం పెట్టి సమర్పిస్తున్నాను కాబట్టి డ్రాఫ్ట్లోకి వస్తుంది. డ్రాఫ్ట్లోకి వచ్చిన తర్వాత డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. డ్రాఫ్ట్లో ఉంటుంది కానీ నోటీస్ ఇస్తారు తర్వాత వాళ్ళకి. ఆధారాలు అంటే ఏంటి సార్? 12 ఆధార్ అంటే 12 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 12 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ని ఆధార్ ఇస్తే సరిపోతుందా? ఆధార్తో పాటు మీ ఐడెంటిటీ ప్రూఫ్ మీ ఆధార్ అనేది ఐడెంటిటీ వరకే, వేరే డాక్యుమెంట్ కూడా దానికి అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ 12 కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదో గెస్టెడ్ ఆఫీసర్ ధృవీకరణ అలాంటివి కూడా ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారు? ఇప్పుడు మన రాష్ట్రంలో 12 వాటిలో 3 మన రాష్ట్రానికి సంబంధించినవి కాదు కాబట్టి వేరే పత్రాలు కూడా మీరు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన వేరే పత్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమర్పించుకొని మీరు మీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవచ్చు అండి. సో ఒకవేళ డ్రాఫ్ట్లో వారి పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సార్, అంటే మళ్ళీ వాళ్ళ తర్వాత ఆధారాలు చూపిస్తే మళ్ళీ తర్వాత అయినా యాడ్ చేస్తారా? డ్రాఫ్ట్లో మీ పేరు రాకపోయినా కూడా ఫామ్ 6 కొత్త ఓటర్ అయితే ఫామ్ 6, లేకపోతే వేరే ప్రదేశం నుండి ఈ రాష్ట్రంలో వేరే ప్రదేశం నుండి ఈ ప్రదేశానికి షిఫ్ట్ అయినట్టయితే మీరు ఎన్యూమరేషన్ ఫామ్
సమర్పించుకోలేకపోతే అప్పుడు కూడా మీరు ఈ విధంగా మీరు ఫామ్ 8 ఆర్ ఫామ్ 6 కొత్త ఓటర్ అయితే ఫామ్ 8 ఎవరైతే వేరే చోట ప్రదేశాలు మారారో వాళ్ళు ఆ ఫామ్ 8 కింద డీటెయిల్స్ నింపి సమర్పించుకుంటే కూడా వాళ్ళకి ఆ ఓటర్ ఫైనల్ డోర్లోకి రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు డ్రాఫ్ట్ తర్వాత కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్, పేర్లలో సవరణ ఏదున్నా ఆ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ మ్యాపింగ్ ప్రక్రియ ఏంటి సార్? అంటే మ్యాపింగ్ అంటే ఏం చేశారు సార్? మ్యాపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2002లో జాబితాలో వచ్చిన పేర్లు ఎవరు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళని ప్లస్ 2026లో ఉన్న వాళ్ళని రెండు మ్యాచ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 2002లో అతని పేరు ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ అనే అతని పేరు 2002లో ఉంది. అతన్ని 2025కి మ్యాప్ చేశారు. 2026లో కూడా అతని పేరు ఉంది కాబట్టి 2 మ్యాప్ చేయడం జరిగింది. అది కాకుండా వాళ్ళ యొక్క పిల్లలు ప్రోజని అంటాం, వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అనుసంధానం చేసి మ్యాప్ చేయడం జరుగుతుంది ప్రోజని కింద. భార్య అయితే 2002లో ఆమె పేరు లేని పక్షంలో వాళ్ళ తల్లిదండ్రులకి మ్యాప్ చేయడం అనేది జరిగింది. ఈ మ్యాప్ చేయడం వల్ల ఒకటి ఎలక్టర్స్ కాదు బిఎల్ఓకి ప్రదేశం మొత్తం తెలుసుకోవడానికి ఒకటి ఉంది. తర్వాత ఓటర్స్ ఎవరనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా తెలుసుకోవడానికి మ్యాపింగ్ అనేది ఉపయోగపడింది. ఈ మ్యాపింగ్ ప్రక్రియ మ్యాక్సిమం అటు బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి చేశారు, అసలు మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు ఐటీ సహకారంతో జరిగిందా? 2 విధాలా జరిగింది. మొదట సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళ ఎంతమంది మ్యాప్ చేయగలిగారో చేశారు. అది కాకుండా తర్వాత 2-3 నెలలు ఇంటింటికి వెళ్ళి అందరినీ సంప్రదించి కూడా చేశారు వాళ్ళు. సో మనకున్న ఓటర్లలో ఎన్ని మ్యాప్ అయ్యాయి సార్ ఈ విధంగా? మనకి 3,38,00,000లో 2,30,00,000 వరకు మ్యాప్ అయినాయి ఇప్పటి వరకు. మ్యాపింగ్లో పేరు ఉన్నది కాబట్టి నేను పూర్తిగా అందులో ఎలక్టరల్ రోల్లో వచ్చేస్తున్నానని కాదు. ఎలక్టరల్ రోల్లో రావాలంటే ఎన్యూమరేషన్ ఫామ్ మీకు సమర్పించే ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ప్రీఫిల్డ్ డీటెయిల్స్తో పాటు మీకు ఇచ్చారో అందులో ఫిల్ చేసి సంతకం పెట్టి ఇస్తేనే మీరు రోల్లోకి రావడం జరుగుతుంది. మ్యాపింగ్ కాలేదు, నా పేరు ఉండదు అని కాదు. మ్యాపింగ్లో లేకపోయినా కూడా మీరు ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసి వస్తే మీరు ఖచ్చితంగా డ్రాఫ్ట్ రోల్లోకి వస్తారు. తర్వాత ఫైనల్ రోల్లో కూడా మీరు ఉంటారు. సార్ మీరు అన్నది చాలా మందిలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఆందోళన ఇదే సార్. మ్యాపింగ్ జరిగిన సుమారు 80 లక్షల పైన దాదాపు 1 కోటి వరకు ఉన్నాయని అంటున్నారు. ఆ 1 కోటి మంది ఇక వారికి ఓటు ఇక ఉంటుందా ఉండదా అని ఒక ఆందోళన ఉంది. సో ఆ మ్యాపింగ్ కాని వాటికి ఏ విధంగా జరగబోతుంది? మ్యాపింగ్ కాని వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ మీకు అందినట్టయితే ఎన్యూమరేషన్ ఫామ్లో మీరు ఆ డీటెయిల్స్ ఏవైతే అడిగారో ఆ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాల్సి వస్తుంది. మీ కొత్త ఫోటో పెట్టడం, ఆ డీటెయిల్స్ ఫిల్ చేయడంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే బిఏలోని అడిగి తెలుసుకోవచ్చు. లేకపోతే మీరు ఇంటి దగ్గర ఇంతకుముందు చెప్పినట్టు voters.eci.gov.inలో కూడా మీరు ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి సమర్పించినా కూడా మీ పేరు అందులో వచ్చేస్తుంది. సో ప్రతి ఎన్యూమినేటెడ్ ఫామ్ మీద ఆ ఓటర్ ఖచ్చితంగా సంతకం చేయాలి సార్. ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఒకరే అన్ని వివరాలు సమర్పించే అవకాశం ఉంటుందా? ప్రతి ఒక్క ఓటర్కి ప్రత్యేకంగా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ప్రతి ఒక్క ఓటర్కి ఇట్స్ డిఫరెంట్ వన్. ప్రతి ఒక్క ఓటర్కి ఇంట్లో 4 ఉంటే 4కి 4 ఎన్యూమరేషన్ ఫామ్స్ వస్తాయి. ప్రతి ఒక్కరూ అందులో ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఆ కుటుంబానికి సంబంధించిన వారు ఆ కుటుంబంలో లేకన్నా వేరే ప్రదేశం కోసం జాబ్ పర్పస్ మీద ఒక స్వల్పకాలం వరకు వేరే మైగ్రేట్ అయినట్టయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చింది కాబట్టి ఆ మెంబర్కి సంబంధించిన వాటిని కూడా కరెక్ట్గా ఫిల్ చేసి సంతకం చేసి ఇచ్చినా కూడా అది తీసుకోవడం జరుగుతుంది. ఎస్, మీరు అన్నట్టు చాలామంది సార్ అంటే గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిన వారు లేక విదేశాలకు వెళ్ళిన వారు తాము ఓటు కొనసాగించాలంటే ప్రక్రియలో ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలని చాలామంది అడుగుతున్నారు సార్. దీనికి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎన్యూమరేషన్ ఫామ్ గల్ఫ్కి వెళ్ళిపోయారు కాబట్టి మీ ఎన్యూమరేషన్ ఫామ్ సంబంధించింది ఇక్కడ మీ ఫ్యామిలీకి వస్తుంది కాబట్టి అందులో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది, చేయొచ్చు కూడా వాళ్ళు. ఇది కాకపోయినా కూడా వాళ్ళు ఈ ఎన్యూమరేషన్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్లో వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా
సౌదీ అరేబియాలో వేరే కంట్రీలో ఉన్నా కూడా ఆన్లైన్లో కూడా వాళ్ళు ఫిల్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు అంటున్న అర్హులైన వారందరినీ ఇందులో చేరుస్తాం, అనర్హులైపు మాత్రం తొలగిస్తాం అనేది ప్రధానంగా చెప్తున్న విషయం. అంటే ఇప్పుడు అనర్హులను తొలగించే ప్రక్రియ ఏ విధంగా చేయబోతున్నారు? ఎన్యుమరేషన్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేసి ఇస్తారో వాళ్ళందరి పేర్లు ఖచ్చితంగా ఎలక్టరల్ రోల్లో రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు అనామలీస్ అని గుర్తించారు. అనామలీస్ అని గుర్తించిన వాటికి కూడా ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే వయసు అవన్నీ డిస్క్రిపెన్సీస్ 11 డిస్క్రిపెన్సీస్ ఏవైతే గుర్తించారో అందులో వయసు తేడా, తర్వాత పేర్లలో తేడా, అలా కొన్ని సస్పీషియస్ కేసెస్ అనేవి వాటికి కూడా అందరూ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేది సమర్పించాల్సి వస్తే అది నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకు ఈ 2 నెలల్లో మీరు సమర్పించే డాక్యుమెంట్స్ని అందులో తీసుకొని ఈఆర్ఓ వాళ్ళు క్వాసి జ్యుడిషియల్ అథారిటీ కింద వాళ్ళు దాన్ని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళు ఓటర్ని ఎలక్టర్ రోల్లో తీసుకోవడానికే ప్రయత్నించాలి, కానీ ఎలక్టర్ రోల్ నుండి తీసేయాలనే ఉద్దేశం మీద పని చేయకూడదు అనేది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ సమర్పించిన డాక్యుమెంట్స్ని తీసుకొని అతను ఖచ్చితంగా మీ పేరు నమోదు చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం కూడా అని తెలియపరుస్తున్నాం. సార్, గతంలో చాలా సందర్భాల్లో గమనించిన విషయం ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్ కానీ పక్కన ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళు అక్కడ ఇక్కడ ఓట్లు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా జిల్లాల్లో ఓటు ఉంటుంది, హైదరాబాద్లో కూడా ఓటు ఉంటుంది. ఇలాంటి డూప్లికేట్ ఓట్స్ని ఏమైనా ఐడెంటిఫై ఇందులో ఈ ప్రక్రియలో ఉంటుందా సార్? ముఖ్యంగా డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళు తయారు చేసి వాళ్ళని డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనేది లిస్టు ప్రతి స్టేట్కి పంపిస్తారు. దీనిపైన ఎంక్వైరీ చేసి ఆ సిమిలర్ ఎంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో ఉంది, తర్వాత హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి సిమిలర్, ఒకరికే 2-3 చోట్ల ఉంది అనేది సిమిలర్ ఎంట్రీస్ అనేది గుర్తించి ఇంతకుముందు ఏవైతే తెలియపరిచారో వాటి మీద ఎంక్వైరీ చేసి ఒక చోటు ఉండేట్లుగా ఆ ఓటర్ని అడిగి ఈఆర్ఓ వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇందులో కూడా ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 చోట్ల ఓటు పెట్టుకోవడం అనేది చట్ట విరుద్ధం కాబట్టి వాళ్ళకి పనిషబుల్ అఫెన్స్ అది. యాజ్ పర్ సెక్షన్ ఆర్పిఏ సెక్షన్ 31 కింద 1 సంవత్సరం ఇంప్రిజన్మెంట్, తర్వాత ఫైన్ అనేది పడుతుంది. కాబట్టి 2 చోట్ల ఓటు ఉంటే మీరు దాన్ని 2 చోట్లని ఉండడం అనేది మీరు చట్ట విరుద్ధం కాబట్టి ఒక చోట తీసేసి ఒక చోటే మీరు ఓటర్గా నమోదు చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి కోరడం జరుగుతుంది. సో మీరు అన్నట్టు కేంద్రం నుంచి వచ్చినటువంటి జాబితా ప్రకారం మన రాష్ట్రంలో అలాంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి సార్? ఇది డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్. ఇంతకుముందే ఈ ప్రక్రియ పూర్తయింది. గత 3 నెలలుగా డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ కింద ఈసీఐ గుర్తించి మాకు పంపించిన వాటిలో దగ్గర 4 లక్షల పైచెలకు దగ్గర 5 లక్షల వరకు డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనేవి గుర్తించారు. వీటిపైన ఈఆర్ఓ లెవెల్లో ఎంక్వైరీ చేసుకొని అన్నిటినీ నివృత్తి చేయడం జరిగింది. సరే, మ్యాపింగ్ ఇప్పుడు జరిగిన మ్యాపింగ్ ప్రక్రియ ప్రకారం చూస్తున్నట్లయితే హైదరాబాద్లో అంటే హైదరాబాద్ క్యూర్ పరిధిలో చాలా తక్కువ కనిపిస్తుంది సార్ నెంబర్. దాని కారణాలు ఏమైనా ఐడెంటిఫై చేశారు? హైదరాబాద్ తర్వాత ఇతర ముఖ్యమైన పట్టణ ప్రాంతాలు తీసుకుంటే ఓటర్స్ అనే వాళ్ళు కాన్స్టెంట్గా మైగ్రేట్ అవుతుంటారు, అటు ఇటు షిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క పేరు అనేది ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏదైతే ప్రస్తుతం ఉన్న అడ్రస్లో కాకుండా పాత అడ్రస్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. దీన్ని వాళ్ళు గుర్తించి ఎక్కడైతే పాత అడ్రస్ ఉందో అక్కడ వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చిందా లేదా కనుక్కొని అక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇది ప్రతి ఒక్క ఓటర్ గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఓకే సార్, ఈ మొత్తం మీద ఒక భారీ ప్రక్రియ మహాయజ్ఞంలాగా జరగబోతుంది. అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక చర్చ ఉంది కాబట్టి ఇందులో బిఎల్ఓల పాత్ర, అదేవిధంగా సిబ్బంది పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది సార్. అంటే మొత్తం ఈ ప్రక్రియలో ఎంతమంది స్టాఫ్ పాల్గొంటారు, వారికి ఆ దిశగా ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? దీంట్లో బిఎల్ఓ అనే వ్యక్తి చాలా క్రూషియల్, చాలా ముఖ్యమైన, వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యం కూడా.
మన రాష్ట్రంలో చూసుకుంటే 36,000 మంది బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క పాత్ర ఎన్యూమరేషన్ పీరియడ్లో చాలా ముఖ్యమైన పాత్ర. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు అది ఎన్యూమరేషన్ ఫామ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళకి సహాయపడాలి. ఎన్యూమరేషన్ ఫామ్ని పూర్తిగా నింపిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది, ఈఆర్ఓకి సమర్పించడం జరుగుతుంది. సో 36,000 మంది బిఎల్ఓస్ ఉన్నారు. వీళ్ళతో పాటు 4,000 మంది సూపర్వైజర్స్. ప్రతి 10 మంది బిఎల్ఓస్కి సూపర్వైజర్స్ ఒకరు ఉంటారు. ఆ విధంగా 4,000 మంది ఉన్నారు. తర్వాత ఏఈఆర్ఓస్, అడిషనల్ అసిస్టెంట్ ఈఆర్ఓస్, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అంటాము, ఏఈఆర్ఓస్. వాళ్ళు ఒక 800 మంది ఉన్నారు. తర్వాత వీళ్ళు 119 మంది మనకి ఈఆర్ఓస్ ఉన్నారు. తర్వాత డిఈఓస్ 33 మంది డిఈఓస్. ఈ విధంగా మనకి స్టాఫ్ ఉన్నారు. వీళ్ళకి సహాయపడడానికి కూడా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఈఆర్ఓ తరఫున వాళ్ళకు కూడా ఇంకా మేము 4,471 మందిని అదనంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఎన్జిఓస్, నాన్ ఎన్జిఓస్ ఆర్ ఎనీ సహాయకుల్ని వాళ్ళు తీసుకొని కూడా ఈ ఎన్యూమరేషన్ పీరియడ్ కానీ ఇందులో వాళ్ళ యొక్క సాయం తీసుకొని కూడా చేయడానికి మేము పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా అంత ట్రైనింగ్ ఉందా సార్? ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా గోల అయ్యేటట్టుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో జరిగిన చిన్న పొరపాట్లు, ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా తీసుకుని వీరందరికీ పూర్తి స్థాయి రెడీ ఉన్నారా సార్? బిఎల్ఓస్కి ఇప్పటికే 3-4 సార్లు ట్రైనింగ్ అనేది శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఏఈఆర్ఓస్కి ఈఆర్ఓస్ కూడా 2-3 విడతలుగా ట్రైనింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, బిఎల్ఓ లెవెల్లో డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఈఆర్ఓస్ని సంప్రదించట్టు, లేకపోతే వాళ్ళ ఇమీడియట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించి చేయడానికి అవకాశం ఉందండి. ఓకే. ఈ ప్రక్రియ పైన ప్రధానంగా రాజకీయ పార్టీల నుంచి ఎక్కువగా అనుమానాలు, ఆందోళన వ్యక్తం అవుతుంది. మీరు చాలా సందర్భాల్లో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ సమావేశాలు పెట్టారు. అంటే రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన అభ్యంతరాలు కావచ్చు, సూచనలు కానీ ఏమున్నాయి, వారిని సాటిస్ఫై చేశారా? ముఖ్యంగా బిఎల్ఏల పాత్ర ఏముంటుంది సార్ ఇందులో? ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ తరఫున ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో బిఎల్ఏస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేయమని చెప్పి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్కి మేము రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా సహకరించి ఇప్పటికే దగ్గర 48,000 మంది బిఎల్ఏస్ని అపాయింట్ చేసుకున్నారు. కూడా బిఎల్ఏస్ అనే వాళ్ళు కూడా ప్రతి ఒక్క బిఎల్ఓ ఎవరైతే పోలింగ్ స్టేషన్ పరిధిలో బిఎల్ఓ పనిచేస్తున్నారో వాళ్ళకి సహాయపడే విధంగా బిఎల్ఏస్ కూడా పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసుకున్నారు. కాబట్టి బిఎల్ఓస్ ఏదైనా తప్పు చేస్తున్నట్టయితే, వాళ్ళకి తెలిసి ఏదైనా తప్పులు జరుగుతున్నాయని వీటి వాళ్ళకి దృష్టికి వస్తే కూడా మీరు కన్సర్న్ పొలిటికల్ పార్టీస్ చెప్పచ్చు, మీరు ఈఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళచ్చు, బిఎల్ఓకి ఇమీడియట్ సూపర్వైజర్ ఎవరైతే సూపర్వైజర్కి తెలియపరచచ్చు, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మీరు తీసుకెళ్ళచ్చు. కాబట్టి మీ పొలిటికల్ పార్టీస్ తరఫున బిఎల్ఏస్ అనేవాళ్ళు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. కాబట్టి ఎటువంటి తప్పులు జరుగుతున్నా కూడా వాళ్ళు దృష్టికి తీసుకొస్తే వాటిని నివృత్తి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని కూడా పొలిటికల్ పార్టీస్కి మేము చెప్పడం జరుగుతుందండి. సార్, ఇందులో 2002 ఓటర్ జాబితా మీరు వెబ్సైట్లో కూడా పెట్టారు. అయితే ఆ వెబ్సైట్లో పేరు తెలుసుకోవడం అనేది చాలా కష్టతరంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్, అక్షర దోషాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అప్పుడు ఓటర్దే తప్పు ఇచ్చి ఉంటారు, లేక ఏమై ఉంటుందో. సో దానివల్ల కూడా కొంచెం కన్ఫ్యూజన్, టెన్షన్, తమ పేరు లేదేమో అని ఉంది. సో మరో రూపంలో అది ఎక్కడైనా ఉంటుందో తెలుసుకోవాలంటే 2002 డేటా అనేది ఇట్స్ స్టాటిక్ డేటా. కాబట్టి దాన్ని మార్చడం, చేర్చడం అనేది కాదు. మన రాష్ట్రంలో తీసుకుంటే అన్ని జిల్లాల్లోనూ అది తెలుగులో ఉంది, ఎక్సెప్ట్ హైదరాబాద్లో ఇంగ్లీష్లో ఉంది. అది 2002 డేటా అనేది 2002 డేటా అనేది స్టాటిక్ డేటా. కాబట్టి దాన్ని ప్రతి ఒక్క బిఎల్ఓస్ దగ్గర కూడా పోలింగ్ స్టేషన్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డీటెయిల్స్ ఈఆర్ఓస్ 2-3 ఈఆర్ఓస్ ఇంతకుముందు ఇది కాన్స్టిట్యున్సీ అనేవి పెద్దవి, దాన్ని 2008లో డివైడ్ అవ్వడం అలా జరిగింది. కాబట్టి ఈఆర్ఓస్ దగ్గర కూడా ఆ డీటెయిల్స్ ఉంటాయి. సో బిఎల్ఓస్ దగ్గర ఉన్నాయి, తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నాయి, నెట్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అది చూసుకోవచ్చు. అది కాకుండా బిఎల్ఓస్ దగ్గర ఉంటాయి కాబట్టి
యాజ్ ఎ ఓటర్ నేను బిఎల్ఓస్ని అడిగినా కూడా వాళ్ళు ఇస్తారు కూడా. సో ఇప్పుడు ఎన్యూమరేషన్ ప్రక్రియ అప్పుడు ఆ 12 పత్రాల ఆధారాలు చూపెట్టాల్సిన అవసరం లేదు. ఎన్యూమరేషన్ పీరియడ్లో అది ఆ 12 డాక్యుమెంట్స్ అందులో ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే మీకు ఇస్తున్నారో అందులో డీటెయిల్స్ ఫిల్ చేసి మీ కొత్త ఫోటో అతికించి కింద సంతకం ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కింద సంతకం పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సంతకం పెట్టకపోతే అది ఎన్యూమరేషన్ ఫామ్ మీరు ఫిల్ చేయలేదు అనే డౌట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు అందులో ఫిల్ చేయాల్సి వస్తుంది. అది ఫిల్ చేసి సమర్పిస్తే సరిపోద్ది. డాక్యుమెంట్స్ అనేది నోటీస్ పీరియడ్లో ఈఆర్ఓ ఎవరైతే నోటీస్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు మాత్రమే ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం ప్రజల్లో చాలా రకాల డౌట్స్ ఉన్నాయి సార్. రాజకీయ పార్టీలో కూడా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయడానికి ఏమైనా హెల్ప్ డెస్క్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఏమైనా అందుబాటులో ఉంటుందా? మేము ఇప్పటికే దగ్గర వాళ్ళ డౌట్స్, ప్రతి ఒక్క పౌరుడు డౌట్స్, పొలిటికల్ పార్టీస్ డౌట్స్ ఏమన్నా అన్నీ గుర్తించే 24 ప్రశ్నలు గుర్తించి వాటిని FAQs ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కింద తయారు చేసి పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం జరిగింది. తర్వాత అందరికీ పంచడం జరిగింది. ఇది కాకుండా వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటే 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్లో కూడా వాళ్ళు కాల్ చేసి అడగచ్చు. తర్వాత BLO ఒక నెంబర్ ఆ ఎన్యూమరేషన్ ఫామ్ పైన ఉంది కాబట్టి ఆ BLO నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు అడగచ్చు. తర్వాత సూపర్వైజర్స్ నెంబర్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా ఫోన్ చేసి అడిగి తెలుసుకొని ఆ డౌట్స్ ఏమన్నా కూడా క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ మొత్తం ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని, అదేవిధంగా ముఖ్యంగా రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని మీరు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళకు మీరు చెప్పాలనుకుంటున్న విషయం? ప్రతి ఒక్క పౌరుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అందిన వెంటనే మీరు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని మీదా కాదా అనేది ముందు చూసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా మీద ఉంటుంది. మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, మీ అడ్రస్ ఉంటుంది. కాబట్టి అందులో ఏదైతే అడ్రస్ ఉందో మీ అడ్రస్ అందులో ఉన్నట్టయితే మీ ఇంటికి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుంది. కాబట్టి ఎన్యూమరేషన్ ఫామ్ని తూచా తప్పకుండా మీరు ఫిల్ చేయాలి, సంతకం కూడా పెట్టాలి. అందుకు ఫిల్ చేయడంలో మీకు ఏదన్నా డౌట్స్, అనుమానాలు అది ఏదన్నా ఉంటే మీరు మీ BLOని అడగండి. మీ BLO కాకపోయినా మీ సూపర్వైజర్స్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు. అడిగి తెలుసుకొని ఖచ్చితంగా మీరు దాన్ని ఫిల్ చేసి సంతకం పెట్టి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. ఓకే సార్. మొత్తం ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే డ్రాఫ్ట్ రోల్లో వస్తుంది. కాబట్టి మిమ్మల్ని కోరడం ఏదంటే మీరు ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయండి, సంతకం పెట్టండి, ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. చివరిగా సార్, మొత్తం మీద ఈ ప్రక్రియ ఇతర రాష్ట్రాల్లో జరిగిన సందర్భంలో జరిగిన విస్తృత చర్చ, వాటి వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి చాలామంది ఓట్లు పోతాయని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి అర్హులైన ఓటు ఒక్కటి కూడా పోదని మీరు CEOగా పూర్తి భరోసా ఇస్తారా? తప్పకుండా అండి. ప్రతి ఒక్క ఓటరు ఎలక్టరల్ రోల్లో రావాలనేదే మా యొక్క ఎలక్షన్ మిషనరీ యొక్క ఉద్దేశం కూడా. ప్రతి ఒక్క ఓటర్ని తీసుకోవాలి. ఎవరైతే అర్హులైన వాళ్ళని ఖచ్చితంగా ఎలక్టరల్ రోల్ తీసుకురావాలనేదే మా యొక్క ఉద్దేశం కూడా. ఆ విధంగానే మా ఆఫీసర్ అందరూ పనిచేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మా ఆఫీసర్స్ని వివిధ దశల్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ సంప్రదించి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే తప్పకుండా మీ ఓట్ ఖచ్చితంగా పదిలంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి కావాలని ఆశిద్దాం. మొత్తం మీద ఇది అంటే ఈ SIR ప్రక్రియ యొక్క లక్ష్యాలు ఇప్పుడు ఉన్నటువంటి ఓటరు జాబితాను పూర్తిగా ప్రక్షాళన, శుద్ధి చేయడమేనని సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇందులో అర్హులైన ఒక్కరి ఓటుగా తొలగిపోయే అవకాశమే లేదని CEO గారు చెప్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో నగేష్ చారి, ETV న్యూస్, హైదరాబాద్. థ్యాంక్ యూ.